హే గాయ్స్, ఈరోజు మనం ఐసోలేషన్ లెవెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఐసోలేషన్ గురించి తెలుసుకున్నాం కదా! యాసిడ్ ప్రాపర్టీస్‌లో ఐసోలేషన్ గురించి తెలుసుకున్నాం. సో, అంటే ఐసోలేషన్ అంటే ఏంటి? ఒకే టైంలో జరిగే 2 ట్రాన్సాక్షన్స్ మధ్య ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, అలాగనే ఇప్పుడు మనకి ఐసోలేషన్ లెవెల్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి రీడ్ అన్‌కమిటెడ్, అండ్ నెక్స్ట్ వన్ రీడ్ కమిటెడ్, అండ్ థర్డ్ వన్ రిపీటబుల్ రీడ్, అండ్ ఫోర్త్ వన్ సీరియలైజబుల్. సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఐసోలేషన్ లెవెల్ వచ్చేసి మనకి రీడ్ అన్కమిటెడ్. అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా అన్కమిటెడ్ చేంజెస్ కింద మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇది మిగతా లెవెల్స్ కన్నా ఇది తక్కువ సేఫ్ అన్నమాట మనకి. అండ్ ఇది డర్టీ రీడ్ని మనకి అలౌ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది మనకి సేఫ్ కాదు, బట్ ఫాస్ట్గా జరగాలి అనుకుంటే ఈ లెవెల్ ఈ ఐసోలేషన్ లెవెల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది సింటాక్స్ సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, రీడ్ అన్కమిటెడ్ అనే లెవెల్ని యూజ్ చేసుకున్నాం. సో సెకండ్ వచ్చేసి రీడ్ కమిటెడ్. రీడ్ కమిటెడ్ అనేది ఏంటంటే కమిట్ అయిన డేటాను మాత్రమే మనకి ఇది రీడ్ చేస్తుంది. కానీ ఒకే రోని 2 టైమ్స్ రీడ్ చేయడం అనేది జరిగితే మనకి ఈ డేటా అనేది చేంజ్ అవ్వచ్చు. అంటే దీంట్లో డర్టీ రీడ్స్ అనేవి ఏముండవు, అండ్ ఇందులో ఓన్లీ మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ మాత్రమే ఉంటాయి. సో సింటాక్స్ వచ్చేసి సేమ్ సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ ఏమి యూజ్ చేస్తుంది, రీడ్ కమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి రిపీటబుల్ రీడ్. రిపీటబుల్ రీడ్ ఏంటంటే ఒక రోలో 2 టైమ్స్ రీడ్ చేస్తే వాల్యూ మాత్రం సేమ్ ఉండేలా చూస్తుంది. కానీ కొత్త రోకి వచ్చిన తర్వాత అవి న్యూ రోకి వచ్చిన తర్వాత అవి మనకు కనిపించవచ్చు అన్నమాట. ఇది డర్టీ రీడ్ని కాదు, నాన్ రిపీటబుల్ రీడ్స్ని కూడా మనకి ఇది ప్రివెంట్ చేయడానికి రిపీటబుల్ రీడ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఐసోలేషన్ లెవెల్ వచ్చి సీరియలైజబుల్. సీరియలైజబుల్ అంటే ఇది ఎక్కువ అంటే అత్యంత సేఫ్టీ ఉన్న పొజిషన్ అనమాట. సో ఎలాంటి ఎర్రర్స్ రావు, బట్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ. మిగతా 3 లెవెల్స్తో పోల్చుకుంటే ఈ సీరియలైజబుల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ రీడ్ అన్కమిటెడ్ చూద్దాం. సెలెక్ట్ ట్రాన్సాక్షన్ లెవెల్ రీడ్ అండ్ కమిటెడ్, అంతే కదా. సో ఇప్పుడు ఇట్స్ నాట్ సెలెక్టెడ్, సెట్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. బిగిన్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 1. ఎంప్లాయీ ఐడి అనే వాళ్ళని తీసుకున్నాం. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో ఒకసారి ఇది రన్ చేసి చూడు. సో ఇది ఎంప్లాయీ ఐడి 1 అనేది అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ట్రాన్సాక్షన్ కదా, సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా చదువు. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ సాలరీ ఈక్వల్స్ టు. సపోజ్ మనకి ఎంప్లాయీ యొక్క శాలరీ అంతా 81,000 ఉంది కదా, ఒక 85,000కి చేంజ్ చేసుకుందాం. సో వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 1. సో ఇది అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో 1 రో ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 85,000 మనకి ఎంప్లాయీ 1 యొక్క శాలరీ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే కమిట్ అనేది ఇంకా మనం తీసుకోలేదు. ఇదేంటంటే కమిట్ అనేది మనం ఇంకా ఇవ్వలేదు.
సో ఇదేంటంటే మనకి ట్రాన్సాక్షన్ 1 అనేది డర్టీ రీడ్ కింద తీసేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే రోల్ బ్యాక్. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 అనేది ఏమైందంటే డర్టీ రీడ్ కింద కన్సిడర్ చేసాం అన్నమాట. సో చూసారా, రోల్ బ్యాక్ అంటే మనకి ఇక్కడ 85,000 నుంచి ప్రీవియస్ స్టేట్ ఎంత 81,000కి వెళ్ళిపోయింది. సో ఇది రీడ్ అన్కమిటెడ్. ఓకే, ఇప్పుడు రీడ్ కమిటెడ్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ సేమ్ సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ రీడ్ కమిటెడ్ బిగిన్ ట్రాన్సాక్షన్. సేమ్ సెలెక్ట్ స్టార్ కాదు, ఇప్పుడు మనకు ఓన్లీ ఒక శాలరీ అనేది కన్సిడర్ చేసుకుంది. శాలరీ ఫ్రమ్ టేబుల్ 1 ఎవరిది ఎంప్లాయీ యొక్క ఐడి. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకు ఓన్లీ ఎంప్లాయీ యొక్క ఐడిది శాలరీ మాత్రమే కావాలి. ఎంత 81,000 ఎంప్లాయీ ఐడి శాలరీ. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటంటే నేను ఈ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో అంటే శాలరీ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. మనకి ఎంత ఉంది శాలరీ 81,000 అనేది ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఇంకా అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో బిగిన్ ట్రాన్సాక్షన్ అప్డేట్. ఇక్కడ నేను కమిట్ యూజ్ చేస్తున్నాను, అంటే ఇంకా ఆటోమేటిక్గా చేంజ్ చేయకుండా నేను ఫిక్స్ అనేది చేసేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో 1 రో అనేది ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూడండి 81,000 శాలరీ వల్ల 85,000 కింద చేంజ్ అయింది. సో ఇది రీడ్ కమిటెడ్ అన్నమాట. అంటే కమిట్ ఫిక్స్ చేస్తాం, రోల్ బ్యాక్ చేసినా సరే మనకి వెనక్కి అనేది వెళ్ళదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి రిపీటబుల్ రీడ్. సో దీనికి ఏంటి చెప్పాను కదా, ఐసోలేషన్ లెవెల్ అంటే రిపీటబుల్ రీడ్. రిపీటబుల్ రీడ్. ఇప్పుడు ఏం చేయాలంటే బిగిన్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎంప్లాయీ యొక్క శాలరీ. నెక్స్ట్ బిగిన్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిట్ ఇవ్వలేదు, మనం రోల్ బ్యాక్ అనేది కూడా ఇవ్వలేదు. సో ఇది ఏంటంటే రోల్ బ్యాక్ కోసం కానీ లేదా కమిట్ కోసం కానీ మనకి ఇది ఆ కండిషన్ అనేది అయ్యే వరకు ఇది వెయిట్ చేస్తూ అని మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ కమిట్ అన్న చేయాలి లేదా రోల్ బ్యాక్ అనేది చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది, మనకు ప్రీవియస్ స్టేట్లో ఏంటి కమిట్ యూజ్ చేస్తాం కాబట్టి కమిట్ అనేది జరిగింది. ఇది రిపీటబుల్ రీడ్ ఏంటంటే ఎలాంటి కమిట్ లెవెల్ కమాండ్ కానీ రోల్ బ్యాక్ కమాండ్ కానీ మనకి యూజ్ చేయలేదు కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది అలా రిపీటెడ్గా అవుతానే మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ లెవెల్ వచ్చేసి సీరియలైజబుల్ లెవెల్. సో ఇక్కడ మీరు ఎంప్లాయీ ఐడి కాకుండా
డిపార్ట్మెంట్ ఐడి తీసుకుందాం ఫస్ట్. సో డిపార్ట్మెంట్ ఐడి 1 అనేవాళ్ళని తీసుకుందాం. దీన్ని రన్ చేసి చూద్దాం. డిపార్ట్మెంట్ 101 అనేవాళ్ళు ఎవరో లేరు కాబట్టి మనకి ఇక్కడ చూపించారు. సో 1ని తీసుకుందాం. సో ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ ఐడి 1 ఉండేవాళ్ళు 2 ఉన్నారు కాబట్టి నాకు 2 అనేవాళ్ళు కనిపించారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది బిగిన్ ట్రాన్సాక్షన్, insert into table name employee ID, first name, salary and department ID. Values 3, Robert something name, salary వచ్చేసి 60,000 and department ID 101. సో ఇది ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ ఐడి 101 ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. చూసాం కదా ఇక్కడ 101 అనేవాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు నేను వాల్యూస్ అనేవి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలమ్. ఇక్కడ ఏంటంటే ఈ 101 అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ మనకి కమిట్ అయ్యేంత వరకు ఈ ట్రాన్సాక్షన్ అనేది అలాగ మనకి వర్క్ అవుతుంది. ఐ మీన్ ఏంటంటే ఇక్కడతో మనకి బ్లాక్ అనేది చేసేస్తుంది. సో ఎర్రర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 1 అనే వాళ్ళకి జాన్ అనేవాడు అప్లై ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది తీసుకుంది. అంటే కొత్త వాడిని ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఇది ఏంటంటే సీరియలైజబుల్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ చేయదు. సో గైస్ ఇది ఐసోలేషన్ లెవెల్స్ అంటే. సో గైస్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ ఉన్నాయి. సో మీరు వాటిని కూడా రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.